నమస్తే అండి. రేవతి అనే ఒక మహిళ పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోకి, అంటే సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు రోజు స్పెషల్ షో వేస్తే సంధ్యా థియేటర్లో ఆ షో చూడటానికి వచ్చారు. వాళ్ళ కొడుకు తేజ అనే ఆయనకి అల్లు అర్జున్ ఫ్యాను. ఆ సినిమా చూడాలి అని చెప్పి పిల్లవాడు గొడవ పెడితే తల్లిదండ్రులు వాళ్ళిద్దరి పిల్లల్ని తీసుకుని థియేటర్కి వచ్చారు. థియేటర్కి వచ్చినప్పుడు పెద్దగా క్రౌడ్ ఏం లేదు. అల్లు అర్జున్ ఎప్పుడైతే థియేటర్ దగ్గరికి వచ్చారో అప్పుడు బాగా క్రౌడ్ వచ్చింది. వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళంతా కలిపి తోపులాట జరిగింది. ఆ తోపులాటలో ఆమె రేవతి కింద పడిపోయింది, పిల్లవాడు కూడా కింద పడిపోయాడు. వాళ్ళందరూ తొక్కిసరాట్లో ఆమె చనిపోయింది. ఆ పిల్లవాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఇక్కడ ఎవరిది ఫెయిల్యూరు? సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ తర్వాత ముందు ఒక మనిషి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి వచ్చింది అంటే దానికి బాధ్యులు ఎవరు? పోలీసులు అయితే అల్లు అర్జున్ పైన, నిర్మాతల పైన, థియేటర్ యాజమాన్యం పైన కేసులు పెట్టారు. సరే, అరెస్టులు జరుగుతాయా లేదా తర్వాత విషయం. ఆ రోజు ఆ థియేటర్ దగ్గర జరిగినటువంటి గలాట, తోపులాట, అల్లు అర్జున్ అంటే ఆయనకి సెలబ్రిటీ కాబట్టి ఆయనకి సొంత సెక్యూరిటీ ఉంటుంది. ఆయన ప్రజలు ఎంతమంది వచ్చినా కూడా ఆయన సేఫ్గానే బయటకు వస్తారు. కానీ సినిమా చూడటానికి వచ్చిన సామాన్యుల యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏదో పిల్లలు ఇష్టపడ్డారనో లేకపోతే అల్లు అర్జున్ పైన అభిమానంతోనో వాళ్ళు సినిమా చూడటానికి వస్తే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత లేదా? దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి లోపాలు ఏంటంటే ఆ థియేటర్ యాజమాన్యానికి సమాచారం లేదని, మరి ఆయన థియేటర్కి వస్తున్న విషయం పోలీసులకు సమాచారం ఇవ్వలేదని, శిల్పా రవిచంద్రారెడ్డి తదితరులు అక్కడికి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళారని, ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారని, ఆ క్రౌడ్ అంతా మొబిలైజ్ అయిన తర్వాత తొక్కిసలాట జరిగిందని, ఇలా రకరకాలైనటువంటి, అంటే ఎవరి ఫెయిల్యూర్ ఇదంతా కూడా? ఒక సెలబ్రిటీగా, సినిమా హీరోగా అతనికి ఉండే క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా అనుమతులు తీసుకోవాలిగా. ముందుగా అనుమతులు తీసుకొని ఆయన ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళుంటే కొంత పోలీస్ సెక్యూరిటీ ఉండేది, థియేటర్ యాజమాన్యం కొన్ని జాగ్రత్తలు తీసుకునేది, తద్వారా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేవి. చాలా దారుణమైనటువంటి సంఘటనలు కదా. ఒక నిండు ప్రాణం, ఒకడు ఆయన భార్యను కోల్పోయి, ఇద్దరు బిడ్డల తల్లిని కోల్పోయి, ఇంకో బిడ్డ చావు బతుకుల మధ్యలో ఉండి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వటం అనేది ఎంత దురదృష్టకరం. పైగా థియేటర్లో సినిమా చూస్తూ ఈ సంఘటన జరిగిందనే విషయం తెలియదు కానీ మధ్యలోనే ఆయన అల్లు అర్జున్ వెనక్కి వెళ్ళిపోయారు. కనీసం ఆ జరిగిన సంఘటనలో బాధితులు ఎవరు? వాళ్ళని హాస్పిటల్లో చేర్చారా? హాస్పిటల్లో చేర్చలేదా? వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందుతుందా లేదా? ఈ ఆరా తీసుకోవటం కానీ, ఆ విషయం పైన ఆయన దృష్టి పెట్టడం కానీ జరిగినట్టుగా అయితే ఇంక కనపడలా. తర్వాత ఏదో ఒక 25 లక్షల రూపాయల కాంపన్సేషన్ అనేది అనౌన్స్ చేశారు. ఏదేమైనప్పటికీ ఏంటంటే తెలుగు వాళ్ళకి, మన వాళ్ళకి సినిమా క్రేజ్ ఎక్కువ, సినిమా ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు. సినిమా రిలీజ్ అయిన వెంటనే చూడాలి, మొదటి రోజు మొదటి షోకి చూడాలి అనేటువంటి ఆదుర్త, తాపత్రయం. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇలాంటి సంఘటనలు. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఒక నిండు ప్రాణాన్ని ఏ కారణాలైతే బలి తీసుకునేటువంటి పరిస్థితి అయితే చాలా దురదృష్టకరం. పోలీసులు కేసులు రిజిస్టర్ చేస్తారు, తర్వాత ఏదో సాగదీస్తారు, అరెస్టులు అవుతాయో తెలియదు, పలుకుబడి కలిగిన వాళ్ళకి చట్టం చుట్టంగా మారుతుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కాకపోతే ఏంటంటే నష్టపోయింది అతను, భార్యను కోల్పోయాడు, పిల్లవాడు ఆ చావు బతుకుల మధ్యలో ఉన్నారు, కుటుంబం ఎటు కాకుండా అయిపోయినటువంటి పరిస్థితి అయితే చాలా మనసు కలిసివేసేటువంటి సంఘటన, చాలా దురదృష్టకరమైన సంఘటన. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా సెలబ్రిటీస్ కాస్త ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే బాగుంటుంది. గతంలో కూడా బిగ్ బాస్ షోలో విన్నర్కి బయటకు వచ్చిన తర్వాత ఇబ్బంది కలిగించాడని చెప్పి అతని పైన కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి లోపలేశారు. తర్వాత బెయిల్ తీసుకున్నాడు. అతని పైన చట్టం చాలా బలమైనటువంటి చర్యలే తీసుకుంది. మరి అల్లు అర్జున్ పైన కూడా అలాంటి చర్యలు తీసుకుంటారా లేదా అనేది మనం వేచి చూడాలి. చూద్దాం ఏం జరుగుతుంది.